హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. ఒక చిన్న సైజ్ ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చాననుకుంటున్నారా? కాదు, చర్లపల్లి రైల్వే స్టేషన్కి. ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ 430 కోట్లతో అత్యాధునికంగా డెవలప్ చేయబడింది. ఇక్కడ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉంటాయి. కంప్లీట్గా స్లోగా నేను లోపలికి తీసుకెళ్ళి అసలు ఏమేమి ఉన్నాయి లోపల అనేవి మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే విజువల్స్ ఎంజాయ్ చేయండి. ఇక్కడికి నేను 10 days బ్యాక్ వచ్చాను. అప్పుడు యాక్చువల్గా లోపలికి అలో చేసేవాళ్ళు కాదు, కానీ ఇవాళ వచ్చి చూస్తే లోపలికి అలో చేస్తున్నారు. సో లోపలికి వెళ్ళి అసలు ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయనేది ఒక్కసారి మనం చూద్దాం. లోపల లుక్ చూస్తే కంప్లీట్గా ఎయిర్పోర్ట్ లాగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ లిఫ్ట్స్ ఉన్నాయి అండ్ ఎస్కలేటర్స్ ఉన్నాయి. ఆ బోర్డ్స్ కూడా చూస్తే ఇన్ఫర్మేషన్ ఇచ్చేవి. కంప్లీట్ ఎయిర్పోర్ట్లో ఎలా అయితే ఉంటాయో అలాగే ఉన్నాయి. ఇది ఒక సెంట్రలైజ్డ్ ఏసీ టెర్మినల్ అనమాట. ఐ థింక్ సౌత్ ఇండియాలో బెంగళూరులో విశ్వేశ్వరయ్య టెర్మినల్లో ఇలాంటిదే ఒక రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ కంప్లీట్గా సెంట్రల్ ఏసీ, ఇక్కడ కూడా సెంట్రల్ ఏసీ. సో చూడొచ్చు, చాలా మంది వచ్చి ఫోటోలు దిగి వెళ్తున్నారు. ఇప్పుడే ఓపెన్ చేశారు, జస్ట్ అంటే అన్అఫీషియల్గా ఓపెనింగ్ అయిపోయింది. మేబీ అఫీషియల్గా ఎవరన్నా మినిస్టర్స్, రైల్వే మినిస్టర్స్ కానీ లేకపోతే పిఎం మోడీ గారు కానీ ఎవరన్నా వచ్చి చేస్తే చేయొచ్చు. ఇక్కడ మొత్తం లాంజ్ యాక్సెస్. లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్కి వెళ్తే లాంజ్, మనకి ప్రీపెయిడ్ లాంజ్ అని, రిజర్వ్డ్ లాంజ్ అని, వెయిటింగ్ రూమ్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. లోపల కొంచెం లుక్ బాగానే ఉంది, కానీ ఎంతకాలం ఇలా మెయింటైన్ చేస్తారనేది చూడాలి. ఎందుకంటే యూజువల్లీ రైల్వే స్టేషన్స్ అనేవి చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడున్న లుక్ అప్పుడు ఉండదు. ముఖ్యంగా గుట్కాలు అవి ఇక్కడ అమ్ముకుంటూ ఉంటే బాగుంటుంది. లాక్ చేసి ఉంది ఫుడ్ ప్లాజా, అది ఇంకా ఓపెన్ చేయలేదు. యాక్చువల్గా ఇక్కడ వర్క్ జరుగుతూ ఉంది. సో ఈ స్టేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి స్లోగా మీకు చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే హైదరాబాద్ సికింద్రాబాద్లో టోటల్ 4 మేజర్ స్టేషన్స్ ఉన్నాయి. ఒకటి కాచిగూడ, రెండోది సికింద్రాబాద్ జంక్షన్, 3 నాంపల్లి అండ్ అనదర్ వన్ ఈజ్ లింగంపల్లి. ఈస్ట్ సైడ్ హైదరాబాద్ సిటీకి చర్లపల్లి స్టేషన్ ఉన్నా కానీ అది చాలా కంజెస్టెడ్గా ఉండేది. ఓన్లీ 5 ప్లాట్ఫామ్స్ ఉండేవి. సో ఈ స్టేషన్ని మోడ్రన్గా డెవలప్ చేసి ఇక్కడ ఇంకొక 9 ప్లాట్ఫామ్స్ యాడ్ చేశారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కొన్ని కార్గో ట్రైన్స్ ఆగడానికి, ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఇక్కడ ఐఓసీఎల్ అని, బీపీసీఎల్ అని, గెయిల్ గ్యాస్ అథారిటీ ఇండియా లిమిటెడ్ అలాంటివి ఉన్నాయి కాబట్టి వాటికి డైరెక్ట్ ఇక్కడే కవర్డ్ పిట్ లైన్స్ అనేవి ఒకటి ఏర్పాటు చేశారు. ఒక 4 ఉన్నాయి. సికింద్రాబాద్ స్టేషన్ మీద ప్యాసింజర్ లోడ్ తగ్గించడానికి సిటీకి ఈస్ట్ సైడ్ లో ఈ స్టేషన్ అనేది కట్టడం జరిగింది కదా. ఈ స్టేషన్కి వచ్చే ప్యాసింజర్స్ ఎక్కడి నుంచి వస్తారంటే ముఖ్యంగా పోచారం, చర్లపల్లి ఏరియా, ఘట్కేసర్ ఏరియా అండ్ అటు సైడ్ కీసరా ఏరియా, సమ్ పార్ట్ ఆఫ్ మేడ్చల్ మల్కాజ్గిరి ఏరియా. అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇది పార్షియల్లీ ఒక టెర్మినల్ స్టేషన్ కూడా. ఇక్కడ నుంచి ఒక 15 ట్రైన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అండ్ ఇక్కడే ఎండ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఒక 10 ట్రైన్స్ అనేవి ఇక్కడ నుంచి పాస్ అవుతున్నాయి. మనం చూసుకుంటే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అండ్ కృష్ణా ఎక్స్ప్రెస్, బీదర్ ఎక్స్ప్రెస్ ఇలాంటి కొన్ని ట్రైన్స్ ఇక్కడే ఆగడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం రైల్వే రిటైరింగ్ రూమ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అండ్ లాంజ్ యాక్సెస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. కొన్ని క్రెడిట్ కార్డ్స్ కి ఫ్రీ లాంజ్ యాక్సెస్ ఉంటుంది, జస్ట్ లైక్ ఎయిర్పోర్ట్. సో దాన్ని మనం ఆ క్రెడిట్ కార్డ్స్ ఉంటే అవైల్ చేసుకోవచ్చు. అండ్ రైల్వే డిపార్ట్మెంట్కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఆర్జన్ అయ్యే ట్రైన్స్ కి ఘట్కేసర్ లో ఒక స్టాప్ ఇచ్చినట్టయితే ముఖ్యంగా ఆంధ్ర సైడ్ వెళ్లే ట్రైన్స్ కి చాలా ట్రాఫిక్ ని తగ్గించినట్లు అవుతారు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ అన్ని ఆన్ అయిపోతే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయడం మర్చిపోకండి.